సీఎం రేవంత్ సారు అమెరికా టూర్ లా మస్తు బిజీగా ఉండు కదా. ఇంకో దిక్కు సార్ అభిమానులు సార్ మీద పాయరం సాటుకున్నట్లా బిజీగా ఉన్నారు. అదెట్లా ఏందన్నది చూడురు మీరే. వామ్మో ఎన్ఆర్ఐల కూడా సీఎం రేవంత్ సార్ క్రేజ్ చూస్తుంటే మెంటల్ పోతున్నది. సార్ అమెరికాలో అడుగు పెట్టుడే ఆలస్యం ఏమన్నా మర్యాదలు చేస్తున్నారా? న్యూయార్క్ లో సార్ తోటి ర్యాలీ తీసిరు. అటు ఇంకా ఇన్వెస్టర్ల మీటింగ్ పెడితే సార్ తోటి పోర్టువల్ దిగేందుకు ఎగబడ్డారు. ఇక అదట్టుంటే ఇంకొంతమంది అభిమానులు ఇట్లా న్యూయార్క్ టైమ్స్ చౌరస్తాలా అందరు చూస్తూ టీవీలలో రేవంత్ సార్ పోర్టువల్ ప్రదర్శన చేసిరు. ఇక ఆడున్నోళ్ళు ఏ హూ ఇస్ దిస్ గాయ్ అని అనుకుంటే అడిగితే ఈజ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి మురుస్తున్నారట. ఇక ఈ వీడియోలు ఇక్కడ అభిమానులు సోషల్ మీడియా పేజీలు కూడా మస్తు తిప్పుతున్నాయి. ఇక ఆ సంగతి అటుంచితే రేవంత్ సార్ అయిన పని కూడా మంచి అవుతున్నది. ఇప్పటికే కాగ్నిజెంట్ కంపెనీ తోటి పెట్టుబడులు పెట్టిస్తున్నాడు. ఆ కంపెనీ పెద్ద చేస్తే ఇంకో 15,000 మందికి నౌకర్లు దొరుకుతాయట. అట్లనే ఇంకొన్ని కంపెనీలతో కూడా మాట ముచ్చట్టు మాట్లాడుతున్నాడట. ఈసారి అయితే గట్టిగానే ఇన్వెస్ట్మెంట్ తీసుకురాకుండా వాపస్ వచ్చేటట్టే లేడు సారు. ఏమంట అయోధ్య రాముని గుడి కట్టిర్రో మన గుడి మనకైందన్న సంబరంతోని దేశంలో ఉన్న రామ భక్తులంతా గుడి కట్టేటప్పుడు తోచిన కాడికి చందా వేసిర్రు. ఇక గుడి ఓపెనింగ్ నాడైతే ఎంత సంబరపడ్డాడో. ఇక హంగామా అంతా ఓడ్చి మామూలు పబ్లిక్ దర్శనం చాలు చేసినప్పుడు చాలా మంది పోయి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అయోధ్య సాక్షాత్తు ఆ బాలరాముడు పుట్టి పెరిగిన జాగా. ఇన్నొద్దులు ఆయన పుట్టిన జాగల్నే గుడి కట్టాలి అని కొట్లాడి మొత్తానికైతే సాధించినాం. మళ్ళా మన గుడి మనకైనప్పుడు ఆ దేవునికి మన చేతుల కలిగిందల్లా సమర్పించాలి కదా. గట్లనే హైదరాబాద్ లో ఉండే ఓ భక్తుడు 1 కేజీ బంగారం 30 కేజీల వెండితోని కాకినాడ జిల్లా తునిలా ఈ ధనసు బాణం తయారు చేపించిండు. ఇక బాలరాముని తానికి పోయే ముందు భక్తులందరికీ చూడనీకే షాటింపేస్తే గిట్ల మందంతా జాతరలకు వచ్చినట్టు వచ్చి నిమ్మలంగా మొక్కి దర్శనం చేసుకొని పోతుర్రు. అయోధ్య పోయి ఆ దేవుని చూసే అదృష్టం ఎన్నటికొస్తుందో గాని కనీసం ఆయనకు పంపే కానుకలనైనా మొక్కి దర్శనం చేసుకుందామని ముచ్చటేరికైన చుట్టుపొడతోళ్ళంతా వచ్చిపోతుర్రు. కొందరేమో ఆ చేపిచ్చిన ఆయన కడుపు సల్లగుండా గిట్లనైనా మాకు ఆ దేవుని దర్శనం దక్కింది, ఏ జన్మల చేసుకున్న పుణ్యమో దేవుని చేతిలో పెట్టాల్సిన ధనుసుబాణము మనం ఇలా చేతులతో ముట్టుకునే అదృష్టం వచ్చింది అనుకుంటా మురుస్తుర్రు. ఇక మంచి ముహూర్తం చూసుకొని అయోధ్య పోయి సమర్పిస్తారట. మీరు కూడా ఎవరన్నా ఆ చుట్టుపొడుతుంటే పోయి దర్శనం చేసుకొని రర్రి. జై శ్రీరామ్, 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 అలా చూడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.